బీఆర్ఎస్ కు రాజకీయం అనేది అధికారం కోసం కాదు, ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం, ఈ రాష్ట్ర హక్కుల కోసం అని చెప్పాను. అందులో భాగంగానే గోదావరి బనకచెట్లను బయటకు తెచ్చింది కూడా బీఆర్ఎస్. నిద్రపోయింది, మొద్దు నిద్రపోయింది రేవంత్ రెడ్డి. సోయి కూడా లేదు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డికి సోయి లేకుండా నిద్రపోతుంది. అప్పటికే చంద్రబాబు నాయుడు 3 ఉత్తరాలు రాసిండు నిర్మలా సీతారామన్. ఆల్రెడీ డబ్బుల కోసం ఢిల్లీ తిరుగుతున్నాడు. కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా ఒప్పుకున్నది. రేపో మాపో టెండర్లు పిలుస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం కనీసం అబ్జెక్షన్ కూడా చెప్పలేదు. అదే ఎట్లా కడతారు అని అడగలే. 24 జనవరి 2025 ఫస్ట్ నేను ప్రెస్ మీట్ పెట్టినా మన తెలంగాణ భవన్ లో, మన పార్టీ ఆఫీస్ లో. 24 జనవరి నాడు గోదావరి బనకచెర్ల కట్టబోతుంది. ఇది తెలంగాణ ప్రయోజనాలకు దెబ్బతీస్తుంది. ఇది కట్టద్దు. రేవంత్ రెడ్డి నిద్రలేవు, ఉత్తమ్ కుమార్ రెడ్డి సోయికి రా అని చెప్పింది. ప్రెస్ మీట్ పెట్టింది 4 గంటలకు. 21 జనవరి నాడు 4 గంటలకు నేను ప్రెస్ మీట్ పెట్టాను. 21 జనవరి సాయంత్రం 8 గంటలకు నా ప్రెస్ మీట్ అయిన 4 గంటల తర్వాత బ్యాక్ డేట్ వేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి ఉత్తరం రాసింది. నువ్వు 4 రోజుల కిందనో 3 రోజుల కింద రాసి అదే రోజు ఉత్తరం ప్రెస్ కు రిలీజ్ చేయాలి కదా. నేను 4ంటికి ప్రెస్ పెడితే నువ్వు రాత్రి 8ంటికి రిలీజ్ చేసినావంటే నిన్ను నిద్ర లేపిందే బీఆర్ఎస్ పార్టీ.